రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరుపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై ఎమ్మెల్యే ఆది సీఎంఓకు ఫిర్యాదు కూడా చేశారు. ప్రజాపాలన వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరైన ఆది శ్రీనివాస్ కు కలెక్టర్ స్వాగతం పలకలేదు. జెండా ఆవిష్కరణ టైంలో కూడా కలెక్టర్ వేదికపై లేడు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకు కలెక్టర్ వేదికపైకి చేరుకున్నాడు. దాంతో ఆది కలెక్టర్ కు వాచ్ చూపిస్తూ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరుపై ఇప్పుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆయన సీఎంఓకు ఫిర్యాదు కూడా చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కలెక్టర్ టైంకి హాజరు కాకపోవడం, అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేకు స్వాగతం కూడా పలకకపోవడం ఇక్కడ ఇష్యూగా మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ పాటించలేదు అని చెప్పి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పైన అయితే ఇటు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇటు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈ రోజు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోపల జెండా ఎగరవేసేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వచ్చిన తర్వాత జెండా చాలాసేపటి వరకు కూడా ఇటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చాలాసేపటి వరకు కూడా రాలేదు. కానీ జెండా ఎగరవేసిన తర్వాత జెండా వందనం చేసేటువంటి సందర్భం లోపల చివరి దశ లోపల ఆలస్యంగా కలెక్టర్ కు అక్కడికి రావడం కూడా జరిగింది. అయితే గతం లోపల కూడా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ప్రోటోకాల్ పాటించలేదు అని చెప్పి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గుర్రుగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు మళ్ళీ యథాపలంగా సేమ్ సీన్ రిపీట్ కావడంతో అయితే ఆది శ్రీనివాస్ ఈ విషయాన్ని అయితే సీరియస్ గా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. గత కొంతకాలంగా కలెక్టర్ తీర్పుతో అసంతృప్తిగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ ఈ విషయాన్ని అయితే ఈ రోజు ప్రభుత్వం ఏదైతే సిఎస్ సిఎంఓకు ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ముఖ్య అతిథికి ప్రసంగించేటువంటి ప్రసంగం మొత్తం కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లోపలనే తయారవుతుంది. ఆ జిల్లా కలెక్టర్ తయారు చేసినటువంటి స్పీచ్ ను ఇటు డిపిఆర్ఓ ద్వారా ప్రభుత్వం ఎవరైతే ముఖ్య అతిథి ఉంటారో ఆ ముఖ్య అతిథి ఆ జెండా వందనం అయిపోయిన తర్వాత ఆ స్పీచ్ చదవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కలెక్టర్ ఆ స్పీచ్ తయారు చేయాల్సి ఉన్నా కానీ తయారు చేయలేదు అని చెప్పి అయితే విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ జెండా వందనం కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వచ్చిన తర్వాత కూడా కొద్దిసేపటి తర్వాత రాకపోవడంతో ఆలస్యంగా వచ్చిన తర్వాత అక్కడనే స్టేజ్ పైన ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి కూడా కలెక్టర్ పైన ఇటు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. టైంకు రాలేదనేటువంటి నేపథ్యంతో గతం లోపల కూడా పలుమార్లు కూడా ఇదే విధంగా వ్యవహరించినటువంటి నేపథ్యం లోపల ప్రభుత్వ కలెక్టర్ ఎవరైతే సందీప్ కుమార్ ఝా పైన ఫిర్యాదు కూడా చేయడం కూడా జరిగింది. ఈ రోజు సిఎస్ తర్వాత సీఎంఓకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సర్తాజ్ మనకు. థ్యాంక్ యూ శ్రీనివాస్.